అసలు కోల్కతా మొన్న ఒక ఇన్సిడెంట్ అయిందన్న, అసలు ఇంకా ఆ నుంచి కోలుకోలేకపోతే మళ్ళీ ఇంకొక ఇష్యూ అయింది. అంటే తనంటే ఒక తన జాబర్ అయ్యింది, తన చేసిండు. ఒక స్టూడెంట్ కూడా నిజంగా ఈ రకంగా చేయడం అనేది అది తీసుకోలేకపోతున్నాం అనమాట. ఒక స్టూడెంట్ నిజంగా తన ఫ్రెండ్తో, ఒక అమ్మాయి ఫ్రెండ్తో, బీటెక్ ఫైనల్ చదువుతున్న విజయ్ ఒక అబ్బాయి తన ఫ్రెండ్తోనే ఒక అమ్మాయి హాస్టల్లో పోయి కెమెరాస్ పెట్టి అంటే ఎంతోమంది అమ్మాయిలు వీడియోలు తీసినంట, ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంతోమంది అమ్మాయిలు వీడియో తీసిరంట. దాన్ని కూడా అమ్ముకున్నాడంట, వీడియోలు అమ్ముకొని నెట్లో వదలటాలు అట్లా చేస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది, ఒకవేళ వీడియోలు వైరల్ అయ్యి ఉంటే నిజంగా ఆ పిల్లలు చూసుంటే ఆ పిల్లలు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు నిజంగా. సో నిజంగా ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం స్పందించి నిజంగా ఆ విద్యార్థి వెంటనే సస్పెండ్ చేసి ఆ అబ్బాయి మీద కేసు పెట్టాలని కోరుకుంటున్నా. నిజంగా ఇట్లాంటి నిజంగా మనం చూసాం, మన పి హనుమంతరావు ఒక ఆడినాడు, తను కూడా ఈ రకంగా అసాల్ట్ చేయడం వల్ల ఒక సమాజంలో ఒక నైతిక విలువలు కోల్పోతున్నాం, అంటే ఒక రెస్పెక్ట్ఫుల్ నేషన్ పోతున్నాం అన్నమాట. అరే నిజంగా చూడండి, నిజంగా ఆ వీడియోలు ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే అమ్మాయిల పరిస్థితి ఏందన్న, వాళ్ళ లైఫ్ ఏంది, వాళ్ళ కళ్ళ కనాలేంది. అరే ఇంత ఆ మాత్రం తెలివి లేకుండా ల్యాప్టాప్ చెక్ చేస్తుంటే మొత్తం అవే వెబ్సైట్ అమ్మాయిల వీడియోలు ఒక్కొక్క వీడియోని ఎంత అమ్ముకుంటాట. సో నిజంగా చాలా దారుణం అనిపిస్తుంది. నిజంగా నాకు బాగా అనిపించింది అంటే మా చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యాడు. సో చర్య తీసుకోమని చెప్పాడు, యాజమాన్యకి చెప్పాడు. నిజంగా యాజమాన్యం తీసుకొని అబ్బాయిని సస్పెండ్ చేయడాలు కానీ, సో ఒక మంచి క్రమశిక్షణ ఎలా ఉండాలి నేర్పించాలి మనస్ఫూర్తి దొరకకుండా నేను తీసుకోలేకపోతున్నాను. నిజంగా అసలు ఒకటంగా ఇంకొకటి రావడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంకో విధంగా ఫేక్ అని ఇట్లా చాలా మంది అంటున్నారంట, ఇప్పుడు తేలిందని అంటున్నారు, అది నిజమే అంటారా? ఫేక్ అని కాదన్నా, నాకు బాగా వినిపిస్తున్నది ఏంటంటే తన ఒక అమ్మాయి ఎవరైతే తన విజయ్ పెట్టించాడో తన అమ్మాయి ఫ్రెండ్, తన అమ్మాయి ఒక రాజకీయ నాయకుడు కూతురంట. సో రాజకీయ నాయకుడు ఏమంటాడో, మీరు మా పిల్ల పేరు బయటికి చెప్తే మాత్రం కాలేజీని కూల్చేస్తా, కాలేజీ లేకుండా చేస్తా అని అంటారు. మరి తను ఏమంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేనా మరి అధికారం ఉన్న ఎమ్మెల్యేనా ఎవరో తెలియదు కానీ చూద్దాం ఇంకా దీన్ని 100% సిబిఐకి కంప్లైంట్ చేయాలి. సో 100% ఈ చేసిన తప్ప మనకు తెలుసు అన్నమాట. ఇటువంటి చాలా జరుగుతున్నాయి, ఇక్కడ కానీ చాలా పెద్ద పెద్ద కాలేజ్ జరుగుతాయి. మీరు చూసుకొని రీసెంట్గా చెప్పదు పేరు చెప్పొద్దులే కానీ ఆ తెలంగాణలో ఒక కాలేజ్, మన ప్రముఖ రాజకీయ నాయకుని కాలేజ్, అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి. అమ్మాయిల పైన చేస్తారు. ఒక అమ్మాయి అయితే నిజంగా మీద నుంచి పడి కింద వచ్చేకి అమ్మాయి బట్ట లేకుండా దాన్ని చిత్రీకరించారు. సో నిజంగా అమ్మాయిల పైన ఇట్లాంటి స్టూడెంట్స్ పైన, మెయిన్ స్టూడెంట్స్ పైన వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఊరిని వదిలేసి హైదరాబాద్కి వచ్చే లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో సాధ్యమవుతారు, వాళ్ళ మీద నిజంగా సీక్రెట్ కమాండ్ పెట్టడాలు చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. సో ఎనీవే నిజంగా గవర్నమెంట్ ఇట్లాంటి విషయాలను తొందరగా రెస్పాండ్ అయ్యి పట్టించుకోవాలని కోరుకుంటున్నా. సో నిజంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గుడివాడ రాము దయచేసి రెస్పాండ్ కాండి, ఇట్లాంటి విషయాలు ఇంట్లో మరొకసారి జరగదని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంది కదా, సో ఆయన మహిళల పట్ల తీసుకునే చొరవ కావచ్చు, మహిళల పట్ల సమస్యల పట్ల కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు కదా. సో మరి ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? 100% రియాక్షన్ వస్తాను. మీరు చూడండి, నా 9 నెలలు మిస్ అయిన ఒక అమ్మాయిని 9 రోజులు పట్టుకున్నాను. అట్లా తనకున్న ట్రాక్ రికార్డ్ అట్లాంటి 100% రియాక్ట్ అవుతాడు. అతి త్వరలో దీని గురించి సంబంధించిన ప్రతి ఒక్కరు బయటకు విచారణ జరుగుతుంది. మంది సీసీ కెమెరాలది పవన్ అన్న సాల్వ్ చేస్తారు అనుకోవచ్చు ఈ ఇష్యూని. సాల్వ్ ఏంది 100% క్లియర్ చేశాను. నిజంగా తాకు నీతి నిజాయితీ కలిగిన ఒక మంచి వ్యక్తి కాబట్టి నిజంగా ఒక అమ్మాయిని కూడా అమ్మలా చూసే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ 100% వీటి మీద రెస్పాండ్ అవుతాడు. దీనిపైన చర్య తీసుకుంటే నాకు నమ్మకం ఉంది. సో అక్కడ జరిగిన అమ్మాయిలు నిజంగా దయచేసి మీరు అధైర్యపడకండి, అతి త్వరలో మీకు న్యాయం జరుగుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.